కౌశల్, తనీష్ వీరిద్దరిలో తప్పు ఎవరిదో మీరే చెప్పండి. బిగ్ బాస్ 2వ సీజన్లో జరిగిన టాస్క్లు అన్నీ ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన టాస్క్ మరో ఎత్తు. కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉండాలో, పార్టిసిపెంట్స్ ఎలా పోరాటం చేయాలో చూపించింది. కెప్టెన్సీ కోసం జరిగిన పెయింటింగ్ టాస్క్ లో తనీష్, దీప్తి నల్లమోతు కొదమ సింహాల్లా తలపడ్డారు. చివరకు తనీష్ గెలిచాడు. దాంతో ఇంటి కొత్త కెప్టెన్ గా తనీష్ ఎన్నికయ్యాడు. టాస్క్ మొదటి నుంచి తనీష్ ఆధిపత్యం చెలాయించాడు. తనీష్ ఎంచుకున్న ఎరుపు రంగు కూడా బాగా కలిసి వచ్చింది. దీప్తి నల్లమూతికి దురదృష్టం కొద్దీ బ్లూ రంగు రావటంతో ఎంత పెయింటింగ్ వేసినా ఎరుపు ముందు బ్లూ కలర్ కనపడలేదు. టాస్క్ కొనసాగుతున్నంతసేపు తనీష్, దీప్తి ఒకరి చేతిలో ఒకరు పెనుగులాడారు. తనీష్ దీప్తి నల్లమోతు పెయింట్ వేయకుండా చాలా అడ్డుకున్నాడు. దీప్తి ఎంత కష్టపడినా పెయింట్ వేయకుండా తనీష్ గట్టిగా నొక్కి పెట్టేశాడు. టాస్క్ కోసం అన్ని భరించింది దీప్తి నల్లమోతు. చివరకు తనీష్ గెలిచాడని ఈ టాస్క్ కి సంచాలకురాలిగా ఉన్న దీప్తి సునయన ప్రకటించింది. అయితే ఒక అమ్మాయి అంతలా పోరాటం చేయటం చాలా గ్రేట్ అని, అసలైన విజేత దీప్తి అని నెటిజన్లు పేర్కొన్నారు. తనీష్ కి పోటీగా అమ్మాయి ఉంది కాబట్టి ఇలా జరిగింది. అదే అబ్బాయి ఉంటే తనీష్ పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఈ టాస్క్ లో చాలా పోరాట పటిమను చూపించిన దీప్తి నల్లమోతు తీరు అందరినీ అలరించింది. అక్కడ జరుగుతున్నది టాస్కా లేదా కుస్తీ పోటీయా అన్నట్టు ఇద్దరు తలపడ్డారు. దీప్తి సునయన బిగ్ బాస్ ప్రారంభంలో కౌశల్ తనను టాస్క్ లో భాగంగా ఎత్తుకున్నాడని రచ్చరచ్చ చేసింది. మరి ఇప్పుడు తనీష్ టాస్క్ సమయంలో దీప్తి నల్లమోతుతో ప్రవర్తించిన తీరు చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ తింటారు. ఎందుకంటే దీప్తి నల్లమోతు పెయింటింగ్ వేయకుండా తనీష్ చాలా దారుణంగా ప్రవర్తించాడు. అప్పుడు కౌశల్ని తప్పు పట్టిన దీప్తి సునయన ఇప్పుడు తనీష్ ని ఏమాత్రం తప్పు పట్టకుండా విన్నర్ గా ప్రకటించింది. దీప్తి సునయన తిరిగి అందరూ ఆశ్చర్యపోయారు.